దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన ఎంతమంది రెగ్యులర్గా లైవ్ చూస్తున్నారు? మార్నింగ్, ఈవినింగ్. ప్రభువు రక్షకుడు మన హృదయాల్లో జన్మించి ప్రపంచానికి ఆయన రక్షకుడిగా ఇంకా అనేక మంది రక్షణ లేని వారి జీవితాల్లో దేవుడు రక్షణలోకి నడిపించే విధంగా సిద్ధపడండి. ఇంకెవరైనా యేసుని అంగీకరించలేదా? ఈరోజే రక్షణ దినం. మీ హృదయాన్ని యేసుకి సమర్పించుకొని మీ జీవితాలను మార్చుకోండి. కాబట్టి ఉదయకాలం ఎంతోమంది కష్టంలో, దుఃఖంలో, బాధలు, వేదనలో, నిందలో, గాయాలతో ఉండొచ్చు. ఇంకా మనం అనుకుంటున్నాం ఇంకా దినాలు ఇంకా జరుగుతున్నాయి, ఇంకెప్పుడు నా పట్ల దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం మీరందరూ ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలా. నేను కూడా ఎప్పుడు వాగ్దానం ఇచ్చేటప్పుడు అనుకుంటా, దేవా నువ్వు నాతో మాట్లాడు, నన్ను దీవించు, నా ఆత్మీయ స్థితిని, నా కుటుంబ స్థితిని, నా సేవా జీవితాన్ని నేను కూడా సిద్ధపడతానండి. మీరు కూడా ప్రిపేర్ కావాలి. అట్లా మిమ్మల్ని దేవుడు అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ఈ దినం దేవుని వాగ్దానం మీరు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, గట్టిగా వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. చదువుకుందాం. నేను చదువుతున్నాను 53వ కీర్తన 6వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించుచున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అంటే దేవుని ప్రజలు బయటకు వస్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందండి. యాకోబు, ఇశ్రాయేలు ఆ కాలంలో ఇశ్రాయేల్ దేశంలో ప్రజలు ఆ చెర నుండి విడిపించబడ్డం, బంధకం నుండి తప్పించబడినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన కృప ఏంటంటే, మన జీవితాల్లో చెర ఏంటి? అది పాపమా, శాపమా, రోగమా, వ్యాధియా, బంధకమా, కోర్టు కేసా, లేకపోతే ఇంకా మరొకట, ఏ చెరలో నువ్వు ఉన్నావో దేవుడు నిన్ను రప్పించబోతున్నాడు. చెర నుండి నిన్ను విడిపిస్తాను. ఏ చెర అది? పాపం అనే చెర, రోగం అనే చెర, వ్యాధి అనే చెర, ఒత్తిళ్ళు అనే చెర, కుటుంబ పోరాటాల, మానసిక ఒత్తిళ్ళు, ఏ చెరైనా నువ్వు విడుదల పొందబోతున్నావు. ఏ బంధకమైనా బయటికి రాబోతున్నావు. ప్రభు నిన్ను విడిపించి ఆయన రక్షించబోతున్నాడు. చెర నుండి, ఆ స్థితి నుండి, ఆ చేదు నుంచి నీకు నీ జీవితం, ఒకవేళ చెర అంటే చేదు అనుకోండి, చేదుని మధురముగా, నీ జీవితంలో ఉన్న ప్రతి చేదు, అందుకే చేదు మధురముగా మార్చబోయే దినం ఈరోజు. అందుకని ఈరోజు వాగ్దానం, నీ చేదుని మధురముగా మార్చేదను. అంటే నువ్వు విడిపించబడతావని అర్థం, తప్పించబడతావని. నీ చేదుని మధురముగా మార్చేదని ఈరోజు వాగ్దానం. గట్టిగా పట్టుకొని నన్ను విడిపించు, అనేకులు నిన్ను బట్టి సంతోషించే విధంగా, దేవుని ప్రజలు హర్షించే విధంగా, దేవుని బిడ్డలు సంతోషించే విధంగా దేవుడు నిన్ను, నన్ను ఆ బంధకం నుంచి విడిపించబోతుండగా అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి విడుదల, వ్యాధులు ఉన్న వారికి విడుదల, పాప బంధకాలు విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, చీకటి బంధకాల నుంచి, శాపం నుంచి విడుదల, నాయన బలహీనమర్చే ఆ బంధకం నుంచి విడుదల, అప్పుల భారం, ఆర్థిక భారం, ఇతర సమస్యలు, పిల్లల సమస్యలు, గర్భఫలం అన్ని విడుదల జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, గర్భం లేని గర్భాలు తెరవబడాలి. సమస్యలు, శాపము, నిర్జీవమైన స్థితి నుంచి విడుదల. అయ్యా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించండి. క్షేమకరమైన స్థితి అండి. ప్రపంచాన్ని రక్షించండి. ఇతర దేశంలో ఉన్న వారిని రక్షించండి. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, మధురముగా మారిపోవాలి. సంవత్సరం బర్త్డే బిడ్డలను దీవించి మధురముగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీరు వర్ధలు చేయమని, కల్వరి మినిస్ట్రీ మీద నీ కృపించమని, మా సంఘాలని దీవించమని, సేవకుల్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డారే, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 6, ఈవినింగ్ 6 నుంచి 9 లైవ్ చూడండి. ఎవరు రావాలన్నా బెల్లంపల్లికి శనివారం సువార్త స్వస్థత సభ బెల్లంపల్లికి వచ్చి మీరుండి పాలు పొంది ప్రార్థన చేయించుకొని ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ లాంటి 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.